తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఈ ఫలితాలను విడుదల చేసింది. 1388 పోస్టులు భర్తీకి డిసెంబర్ 22లో గ్రూప్ 3 నోటిఫికేషన్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. 5,36,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు జరిగాయి. 2,60,483 మంది గ్రూప్ 3 పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలలో పాటే ఫైనల్ కీని టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ చెప్తారు. తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఈ ఫలితాలను టీజీపీఎస్సీ ఇప్పటికే దీనికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్స్ని అంతేకాకుండా ఫైనల్ కీతో పాటు ఓఎంఆర్ షీట్ని కూడా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. 2022 డిసెంబర్లో గ్రూప్ 3 నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి 5,36,400 మంది దీనికి సంబంధించి గ్రూప్ 3కి దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించారు. 2,60,483 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. సుమారు 52% మంది ఈ అభ్యర్థులు ఈ పరీక్షలను రాశారు. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించినటువంటి అన్ని ఫలితాలను అటు టీజీపీఎస్సీ గ్రూప్ 2 సైతాన్ని ప్రస్తుతం ఈ నెల 10, 11 తేదీల్లో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఫలితాలను సైతం టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఇందుకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ను అభ్యర్థులు అందుబాటులో వెబ్సైట్లో చూసుకోవాల్సిందిగా టీజీపీఎస్సీ ఇప్పటికే అభ్యర్థులకు తన సంకేతాలను వెల్లడించింది. అయితే ఈ నేపథ్యంలో 1365 పోస్టుల భర్తీకి గాను గ్రూప్ 3 నోటిఫికేషన్ను విడుదల చేశారు. అయితే ఈ ఫలితాలను ఇవాళ విడుదల చేయడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిరుద్యోగులను పట్టించుకోలేదన్న ఆరోపణలు మెండుగా ఉన్నాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు సంబంధించినటువంటి నిరుద్యోగుల తరపున పోరాటాలు ముమ్మరంగా చేసింది. అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి తప్పిదాన్ని మరోసారి చేయకుండా ఉండడం కోసం ఇప్పటికే 56,000 పోస్టులను భర్తీ చేయడంతో పాటు అభ్యర్థులకు నియామక పత్రాలను సైతం అందించింది. ప్రస్తుతం రీసెంట్గా 2-3 రోజుల క్రితం జూనియర్ లెక్చరర్స్ పాలిటెక్నిక్ అభ్యర్థులకు సైతం మన హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నియామక పత్రాలను అందజేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఫలితాలను సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థులకి 1365 మంది ఎవరైతే వారు సెలెక్ట్ అయ్యారో జనరల్ ర్యాంకింగ్స్ ప్రకారం వారికి నియామక పత్రాలు అందజేయడానికి ముమ్మరంగా చర్యలు తీసుకుంటుంది. రైట్ అశోక్.